హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుమారీస్ కిచెన్. ఓకే అండి, ఈరోజు వీడియోలో ఒక హెల్తీ దోశ ప్రిపరేషన్ చూద్దాము. సో రెగ్యులర్గా మనం రాగులు అలాగే జొన్నలు కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటాము హెల్తీ అని. సో రాగులు అయితే మనం జావ రూపంలోనూ మాల్ట్ రూపంలోనూ తీసుకుంటాము, జొన్నలు కూడా రొట్టెలో కూడా తీసుకుంటాం కదా. సో అదే రాగులు అలాగే జొన్నలు కూడా యూస్ చేసి రెగ్యులర్గా మనము దోశలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు యూస్ చేస్తే చాలా హెల్తీ కూడా ఉంటుంది. సో ఆ దోశలు ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాం. సో ఈ రాగులు అలాగే జొన్నలు కలిపి దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. లెట్స్ గో టు వీడియో. సో నేను ఒక 1 కప్ మినపగుళ్ళు తీసుకున్నానండి. అలాగే 2.5 కప్స్ వైట్ రైస్ తీసుకున్నాను. అదే స్టోర్ బియ్యం అంటారు కదా, స్టోర్ బియ్యం అయితే దోశలకి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. సో 1 కప్ మినపగుళ్ళు అలాగే 2.5 కప్స్ వైట్ రైస్ తీసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు తీసుకున్నాను. అండ్ 1 కప్ వచ్చేసి రాగులు అలాగే జొన్నలు కలిపి 1 కప్ తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు అండ్ 2 స్పూన్స్ మెంతులు కూడా తీసుకున్నాను. సో హెల్త్కి మంచిది అండ్ దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో శనగపప్పు వేయడం వల్ల దోశలు కమ్మగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. జొన్నలు రాగుల్లోనూ రైస్లోనూ ఉండే చిన్న చిన్న డస్ట్ అంతా నీట్గా పోయే వరకు వాటర్ క్లీన్గా వాటర్ వచ్చేంత వరకు మనం నీట్గా వాష్ చేసుకొని సోక్ చేసుకోవాలి. 6 to 7 అవర్స్ వాష్ చేసుకున్న తర్వాత 6 to 7 అవర్స్ మనం సోక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా లైట్గా, అంటే దోశలు క్రిస్పీగా ఉంటాయి. సో మనం అలా మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. సో ఇలా మనం రెడీ చేసుకున్న బ్యాటర్ కూడా ఒక 6 to 7 అవర్స్ మనం బయట ఉంచేస్తే సో దోశలు ప్రిపేర్ చేసుకుంటే దోశలు చాలా చక్కగా క్రిస్పీగా చక్కగా వస్తాయి. సో నాకైతే బ్యాటర్ రెడీ అయిపోయింది. సో మనం కావాల్సినంత బ్యాటర్ తీసుకుని, అంటే మొత్తం బ్యాటర్ అంతాలోనూ సాల్ట్ వేయకుండా మనకి ఎంత దోశలు వేసుకుంటామో మన క్వాంటిటీని బట్టి కొద్దిగా దోశపిండి చిన్న బౌల్లో తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా షుగర్ వేసాను. షుగర్ వేయడం వల్ల కొంచెం కలర్ చక్కగా దోశ కలర్ చక్కగా బాగుంటుంది. సో వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం దోశలు ప్రిపేర్ చేసుకుందాం. సో ఈలోగా నేను కొద్దిగా ఆనియన్స్ అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. సో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దోశ వేసుకుందాము, ఒకసారి చూసేద్దాం. లెట్స్ గో టు వీడియో. స్టవ్ పైన పాన్ పెట్టుకుని పాన్ నీట్గా వేడైన తర్వాత దోశ బ్యాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మనకి దోశ కనపడుతుంది కదండి, మనం వేసిన పచ్చిదనం అంతా పోయింది. కొద్దిగా ఆయిల్ వేసుకుని సో మనం దోశ కాల్చుకోవాలి. సో నా దోశ అయితే రెడీ అయిపోయింది. శనగపిండి చట్నీతో మేము సర్వ్ చేసుకున్నాం. సో చూసారు కదండి, సో క్రిస్పీ అండ్ టేస్టీ హెల్తీ దోశ ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. సో పిల్లలు కూడా చాలా రాగులు అది పిల్లలకు మనం ఇవ్వాలనుకుంటాం కదా, ఈ విధంగా మనం ఇస్తే పిల్లలు కూడా చాలా ఈజీగా అండ్ ఇష్టంగా తింటారు. ఓకే అండి, ఒకసారి వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.